హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్కా టెక్ తెలుగు. గైస్ మనకి ఐక్యూ 15 సిరీస్ నుంచి ఒక కొత్త వేరియంట్ అయితే రాబోతుంది. ఐక్యూ 15T అని చెప్పొచ్చు. కాకపోతే ఐక్యూ నుంచి ఇది కొత్త వేరియంట్ అని చెప్పొచ్చు 15 సిరీస్ నుంచి. ఈ మొబైల్ మాత్రం చాలా స్పెషల్ అనమాట ఐక్యూ 15 సిరీస్లో. ఎందుకంటే మనకి స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. మేజర్ మనకి ఇది ఒక పవర్ హౌస్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎప్పుడు లాంచ్ అవుతుందని ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన కొన్ని హైలైట్స్ తెలుసుకుందాం. మెయిన్గా మనకి ఇక్కడ బెటర్గా వెళ్ళి ఇంప్రూవ్ చేసింది ఏమంటే ప్రాసెసర్. మీకు మీటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చినట్టయితే బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఐక్యూ 15 సిరీస్లో ఇంత ఎంహెచ్ బ్యాటరీ తెచ్చింది లేదు. నెక్స్ట్ వచ్చినట్టయితే మనకి కెమెరాస్ అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా 200 మెగా పిక్సెల్ రాబోతుంది. మనకి ఈ మొబైల్లో కెమెరాస్ పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఇవి హైలైట్స్ అయితే ఈ మొబైల్లో. ఒకటి ప్రాసెసర్, ఇంకోటి బ్యాటరీ, ఇంకోటి కెమెరాస్ అనమాట. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఇందులో బాగా అయితే డెవలప్ చేశారు. ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. మర్చిపోకుండా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. కాకపోతే మనం ఐక్యూ 15లో ఏ డిస్ప్లే చూసామో ఆల్మోస్ట్ ఈ మొబైల్ కూడా అదే డిస్ప్లే ఉంటుంది. కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి అనమాట ఆ మొబైల్ డిస్ప్లేకి ఈ మొబైల్ డిస్ప్లేకి. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే మెటల్ ఆర్ లేకపోతే అల్యూమినియం ఫినిష్ ఉండొచ్చు. ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి సర్టిఫికేషన్ అయితే ఉండదు. కాకపోతే మీకు ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది 3D అల్ట్రాసోనిక్ కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. 3D అల్ట్రాసోనిక్ అంటే ఫింగర్ ప్రింట్ కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. కంప్లీట్ వాటర్ రేటింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు ఈ మొబైల్ డిజైన్ అయితే లుక్ చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.83 ఇంచెస్ 2K ఫ్లాట్ OLED AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. మీకు ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇందులో మీకు గేమింగ్ సంబంధించిన గ్రాఫిక్స్ రిలేటెడ్గా కూడా ఈ డిస్ప్లే మీకు మాక్సిమం అయితే ఎన్హాన్స్ చేయగలదు. అలాగే ఇక్కడ 144 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 144 హెర్ట్జ్ అంటే స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. 1 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంది. H.10p సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి మాక్సిమం 3000 అబోనే బ్రైట్నెస్ ఉండొచ్చు. ఇందులో L1 సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి వెబ్సైట్స్లో కంటెంట్ అయితే చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. ఇక్కడ అప్ టు 2K రెజల్యూషన్ అంటారు కాబట్టి మనకి 2K రెజల్యూషన్ సినిమాలు చూసేటప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 మాస్టర్ ఎడిషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. ప్రాసెసర్ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటే మీకు గేమ్స్ ఇందులో చాలా బెటర్గా అయితే ఆటోమేట్ చేయగలదు. అదే కాదు మల్టీ టాస్కింగ్ అనమాట. మీరు ఎక్కువ ఎడిటింగ్ వర్క్స్ చేస్తున్నారు అనుకో, అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చాలా బెటర్గా అయితే హెల్ప్ అవ్వగలదు. ఇక్కడ LPDDR5X అయితే యూజ్ చేస్తారు. అలాగే ఇది FFS 4.1 మీద రాబోతుంది అనమాట. ఇక్కడ గేమింగ్ రిలేటెడ్గా Q3 చిప్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. Q3 చిప్ అంటే మనకి ఇది టోటలీ గేమింగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనకి గేమింగ్ FPS కానీ, గేమింగ్ ఇంకా చూడితే గేమింగ్ ఆటోమేషన్ కానీ, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ మనకి గేమింగ్ అయితే Q3 చిప్ అయితే వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి వేపర్ కూలింగ్ చాంబర్ కూడా అయితే పెట్టారనమాట. సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇది ఆర్జిన్ OS 6తో రాబోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ప్రైమరీ కెమెరా 200 MP మెగా పిక్సెల్ ఇచ్చారు. గైస్ మనకి ప్రైమరీ కెమెరాలో సామ్సంగ్ HP5 సెన్సార్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని చాలా బెటర్గా ఫోటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే 200 MP కెమెరా అంటే ఆషామాషే కదనమాట. ఫోటో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సెకండరీ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే చెప్తున్నారు. సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఇచ్చారు. ఇక్కడ చాలా తక్కువ పెట్టారు అనమాట, మరీ దారుణము. మినిమం 32 MPని ఇచ్చింటే బాగుండేది సెల్ఫీ కెమెరాకి. బట్ ఇక్కడ 16 MP ఇచ్చారు, పర్లేదు అనమాట. అలాగే మీరు ఈ కెమెరాని యూజ్ చేసుకొని మాక్సిమం 4Kలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా ఒకటే నాకు డిసప్పాయింట్ చేసింది, మిగతా 2 కెమెరాస్ పర్లేదు అనమాట. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 8000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. ప్లస్ మనకి ఇక్కడ 100 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి చెప్తున్నారు. 8000 mAh బ్యాటరీ అంటే మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే కంటిన్యూస్గా 4 days వరకు అయితే వాడుకోవచ్చు. గైస్ ఇంక మనం ఫైనల్లీ ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే క్లియర్ చేసామని చెప్పొచ్చు. మీకు ఈ మొబైల్లో ఏ ఫీచర్ బాగా అట్రాక్ట్ చేసింది కామెంట్ చేయండి. మేబీ నాకు తెలిసి ఇది గేమింగ్ సెగ్మెంటెడ్గా లాంచ్ చేయొచ్చు అనమాట ఈ మొబైల్. మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బాయ్ బాయ్.